ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. ఈరోజు టాపిక్ వింటే ఒక న్యూస్ ఛానల్ లాగా అయిపోతుంది. ఇది మేము న్యూస్ ఛానల్ కాదు, కానీ ఐ థాట్ ఐ విల్ గివ్ యూ ఎ డిఫరెంట్ లుక్. రియల్ ఎస్టేట్ వాస్తవాలు, ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యవహారంలో. చాలామంది ఎలక్షన్లో ఉన్నప్పుడు కొనకూడదు, కొనాలి, కొన్ని పెట్టకూడదు. ఇందులో బేసిక్గా రియల్ ఎస్టేట్కి ఎలక్షన్కి కొద్దిగా సంబంధం ఉన్నా, బట్ మేజర్ పోర్షన్ దానికి సంబంధం లేకుండా, దాంతో ఎటువంటి అనుబంధం లేకుండా కూడా ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉన్నాయి. మీరు చూడండి, ఎలక్షన్ కూడా వచ్చిన దగ్గర నుండి కూడా మీరు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర కానీ, లేదా మిగతా ఏ స్టేట్లో గవర్నమెంట్ అయినా, గవర్నమెంట్ వచ్చిన దాంట్లో రియల్ ఎస్టేట్ జీరో కాదు. ఎస్, దేర్ ఈజ్ సమ్ బిట్ ఆఫ్ స్లో డౌన్ మూమెంట్ ఉంటుంది, లిక్విడిటీ ఉండదు, దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. వాస్తవాలను ఎందుకన్నానంటే, చాలామంది పొలిటికల్లో ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఆ స్టేట్మెంట్ పడడానికి చాలా టైం పడుతుంది. ఫ్యాబ్ సిటీ అన్నారు, ఎన్ని రోజులు పెట్టిందో మనకు తెలుసు. ఎలక్ట్రానిక్ సిటీ అన్నారు, ఎన్ని రోజులు పెట్టిందో తెలుసు. ఫార్మర్ సిటీ అన్నారు, మనకి ఎన్ని రోజులు పెట్టిందో తెలుసు. 111 జీవో ఎత్తేస్తాం అన్నారు, మనకి ఏమైందో తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు వస్తాయి. ఈ వీడియో ముఖ్యంగా ఎందుకు చేస్తానంటే, చాలామంది బయర్స్ కానీ ఇన్వెస్టర్లు కానీ ఆందోళనలో ఉన్నారు. పెట్టాలా, పెట్టచ్చా, పెట్టకూడదని. ప్రాపర్టీ అమ్మాను, క్యాపిటల్ గెయిన్స్ అయింది 20% 2-3 yearsలో కొనేసాలి, ఓన్లీ రెసిడెన్షియలే కొనాలి. ఇట్లాంటి కండిషన్స్ చాలా ఉన్నాయి. 111 జీవో ఎత్తేస్తే మా రేట్లు పెరిగిపోతాయి. సో ఇవన్నీ కూడా ఎస్ అండ్ ప్రో అండ్ కాన్ రెండు మాట్లాడవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫార్మర్ సిటీ తీసుకుంటే కనుక, ఫస్ట్ సీఎం గారు రద్దు అన్నారు, తర్వాత షిఫ్ట్ అన్నారు, దాని తర్వాత ఫార్మా క్లస్టర్స్ అన్నారు, దాని తర్వాత ఫార్మా విలేజెస్ అన్నారు. సో ఏమవుతుంది అనేది మీకు చూడండి. సిరీస్ ఆఫ్ డైలాగ్స్ ఆర్ స్టేట్మెంట్స్ మేడ్ బై ది గవర్నమెంట్. సో గవర్నమెంట్ అనేది అనేకమైన విషయాలు ఓట్ బ్యాంకింగ్ కోసం కేసీఆర్ గారు చెప్పారు, మిగతా వాళ్ళు కూడా అందరూ మాట్లాడుతూ ఉంటారు. డోంట్ గో బై పొలిటికల్ స్ట్రాటజీ, యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఈజ్ యువర్ రిక్వైర్మెంట్. క్యాపిటల్ కన్జంప్షన్ కంపల్సరీ కొనవలసిందే. ఎందుకంటే క్యాపిటల్ కన్జంప్షన్ మన ఓన్ యూసేజ్. ఎలక్షన్ వచ్చిందని మనం ఉండడం ఆపలేము, ట్రాన్స్ఫర్లు ఆపుకోలేము. ఏదైనా జాబ్ వస్తే కొత్త ఇల్లు తీసుకోవాలంటే అయితే రెంట్కైనా తీసుకోవాలి, లేదా కొనుక్కోవాలి. రెండు కలిపి రియల్ ఎస్టేట్లోకి వస్తాయి. సో రియల్ ఎస్టేట్ నాకు తెలిసినంత వరకు వాస్తవాలను ఎందుకన్నానంటే, జస్ట్ కేవలం గవర్నమెంట్ పాలసీస్ కొంతవరకు ఇంపాక్ట్ ఉన్నా, మరి మేజర్ ఇంపాక్ట్ అంత ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే, అందరూ ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తెలంగాణ వాళ్ళు మాత్రం కాదు. బిట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, బిట్ ఆఫ్ బెంగళూరు వాళ్ళు ఉన్నారు, బిట్ ఆఫ్ నార్త్ రీజన్ ఉంది, వెస్ట్ రీజన్ ఉంది, ఈస్టర్న్ రీజన్ ఉంది. ఇవన్నిటికంటే పైన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ, యూకే కానీ, యుఎస్ కానీ, ఎన్ఆర్ఐస్ కానీ చాలామంది ఉన్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఎ కంట్రిబ్యూషన్ ఫర్ వన్ పర్టికులర్ తెలంగాణ, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్. అది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, హైదరాబాద్లో ఇప్పుడు లేటెస్ట్ కాన్సెప్ట్ ఏమి నడుస్తుంటే, సెకండ్ హోమ్. ఫస్ట్ హోమ్ ఉండడానికి సెకండ్ హోమ్ రెంటల్ పర్పస్, అంటే మనకి సమ్ కన్సిస్టెంట్ ఇన్కమ్. దో ఇట్ ఈస్ గెటింగ్ 2%, 3%, బట్ స్టిల్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ పుటింగ్ ఇన్ ద బ్యాంక్స్. ఎందుకంటే ప్రాపర్టీ అప్రిషియేషన్ అవుతుంది కొంతవరకు, అట్లనే కన్సిస్టెంట్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ ఆఫ్టర్ మంత్ వస్తుంది. సో బయర్స్ ఎవరైనా ఉన్నారంటే, ఇన్వెస్టర్స్ ఉన్నారంటే, ఎలక్షన్ కోసం మీరు ఎక్కువ ఆందోళన పడకూడదండి. బట్ యూ హ్యావ్ టు పిక్ అండ్ చూస్. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఏ ఏరియాలో పెట్టాలి, ఏ లొకేషన్లో పెట్టాలి, ఏ ప్రాజెక్ట్లో పెట్టాలి, ఏ బిల్డర్తో ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి ప్రాపర్టీ కొనుక్కోవాలి, ఫ్లాట్ కొనుక్కోవాలా, విల్లా కొనుక్కోవాలా, ప్లాట్ కొనుక్కోవాలా, ఫామ్ ప్లాట్ కొనుక్కోవాలా, ఇలాంటి విషయాలు అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి, మీకు అవగాహన ఉంటే కనుక పర్వాలేదు, అవగాహన లేకపోతే కైండ్లీ అపాయింట్ ఎ ప్రొఫెషనల్ రియాల్టర్, ఏజెంట్, కన్సల్టెంట్, అడ్వైజర్. ఎందుకంటే వీళ్ళు మీకు 1-2% కమిషన్స్ తీసుకున్న మీ 98% సేఫ్గా పెడతారు. సో డోంట్ గెట్ ఫ్రైట్ అండ్. ఏజెంట్స్ అంటే చీట్ చేస్తారు, అదే బిల్డర్స్ అందరూ చీట్ చేస్తారని ఉంటారండి. ఒకటి ఎలా ఉంటారు, అందరూ చీటర్స్ ఉంటారండి. కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. మనం బ్యూరోక్రాట్స్లో కూడా చూసాం, కొంతమంది ఒక సైడ్ ఉంటే ఇంకొంతమంది ఇంకో సైడ్ ఉంటారు. కొంతమంది గవర్నమెంట్ మినిస్టర్స్ కూడా అదే టెల్ యూ దిస్ ఇస్ ద లా, విల్ డూ లైక్ దిస్, ఇలా చేయనని చెప్పే ధైర్యమైన ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అట్లనే లొంగిపోయి వర్క్ చేసే ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో రియల్ ఎస్టేట్లో కూడా ఏజెంట్స్ అందరూ చీట్ చేస్తారు, లేదా బిల్డర్స్ అందరూ చీట్ చేస్తారు అనేది ల్యాండ్ ఓనర్స్ వాస్తవం కాదండి. డెఫినెట్గా చీటింగ్ అవుతుంది, ఒక మెరుగు అవుతుంది, ఒక మోస్తరులో అవుతుంది. బట్ దాన్నే మనం
మీడియా వాళ్ళు చూపించినట్టు ఈ చిన్నదాన్ని పెద్దగా చూపిస్తారు. 10% జరిగితే 70-90% స్కోప్లో చూపిస్తారు. అది కరెక్ట్ కాదండి. సో బయర్స్ ఎవరైనా ఉన్నారా, ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నారంటే వాస్తవాలు తెలుసుకోవడానికి ట్రై చేయండి. వాస్తవాలు తెలుసుకోవడానికి చాలా మ్యాటర్స్ ఉన్నాయి, చాలా మెథడ్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు చూసుకున్న చాలామంది అంటున్నారు రేరా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి, డిటీసీపీ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి, హెచ్ఎండి ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి. ఇదే మా ట్రైనింగ్ కోర్సులు ఇదే చెప్తామండి. ఈ గివ్ ఒక ఏజెంట్కి ఏమి ఉండాలి లక్షణాలు, ఎందులో నాలెడ్జ్ పెంచుకోవాలి, ఎందులో అవగాహన ఉండాలి, గవర్నమెంట్ పర్మిషన్స్ ఎలా షూట్ చేయాలి, రేరా ఎలా చెక్ చేయాలి, లేకపోతే ఇంకా లీగల్ డాక్యుమెంట్, ఇవన్నీ కూడా వేరే సంవత్సరాలు ట్రైనింగ్లో ఉంటాయి. మా దగ్గర ట్రైన్ అయిన ఏజెన్సీ ఇవన్నీ కూడా సర్వీసెస్ ఇస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రియల్ ఎస్టేట్లో ఎటువంటి సంబంధం అయినా వేర్ ఇంటూ మెంటరింగ్, వేర్ ఇంటూ ట్రైనింగ్, వేర్ ఇంటూ అడ్వైజింగ్, వేర్ గివింగ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఈ సర్వీసెస్లో ఎటువంటి క్లారిటీ కావాలన్నా, ఇంకేమైనా మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా, యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ us. We are there, we will come to your rescue and help you and see that your investments are safe, secured and good appreciations వచ్చేవి. Thank you.